నల్లని కురులా పిల్ల నల్లగొండ పిల్ల నీ నల్లనైన నీ కురు. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఫుల్ డెమోని మన టెలిగ్రామ్లో పెట్టాను చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం లిరిక్స్ పార్టికల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మీకు కైన్మాస్టర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్ అయితే న్యూ ప్రాజెక్ట్ అని ఇలా ఉంటుంది ప్లస్ అని, ఓల్డ్ వెర్షన్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఏది ఉన్నా ప్లస్ వేసి ఉంటుంది ఆరెంజ్ కలర్లో, అది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మీకు. ఓల్డ్ వెర్షన్ అయితే లాస్ట్కి వెళ్తే మీకు ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే ఇంపోర్ట్ అని లాస్ట్లో ఉంటుంది. ఇంపోర్ట్ క్లిక్ చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్ట్ 2 by మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ ఏమైనా డౌన్లోడ్ కావాలి అదే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓల్డ్ వెర్షన్ అయితే మీకు ఎఫెక్ట్స్ అన్ని చూపించి పైన డౌన్లోడ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయడంలోనే అన్ని డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇలా ఉంటుంది. ఫోటోలు రీప్లేస్ చేసిన తర్వాత లిరిక్స్ పెట్టడం చూపిస్తాను. వీటికి ఎఫెక్ట్స్ బీట్ మార్క్స్ మొత్తం పెట్టాను కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏ ఫోటో సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకండి, జస్ట్ ఫోటోలు రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫోటోలు రీప్లేస్ చేయడం చెప్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి 1 by 1 తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీ ఫొటోస్ అనేది 9:16 రేషియోలో క్రాప్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తాయి. కాబట్టి మీ ఫొటోస్ని క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఫోటో రీప్లేస్ అయిపోయింది చూడండి, ఇలా వస్తుంది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఒకవేళ మీకు 9:16 రేషియోలో క్రాప్ చేసుకోవడం తెలియకపోతే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను, ఆ వీడియో చూసి మీ ఫొటోస్ని క్రాప్ చేసుకోండి. రెండో ఫోటోని క్లిక్ చేశాను చూడండి, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ మూడో ఫోటో రీప్లేసు. మళ్ళీ ఇక్కడ పైకి వచ్చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే మీరు క్రాప్ చేసుకున్నారో ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇలా క్లిక్ చేయండి, రీప్లేస్ అయింది. ఇలా కంప్లీట్గా అన్ని ఫొటోస్ని ఈ వైట్ ఇమేజ్ ఒకటి వదిలేసి మిగతాయి మొత్తం రీప్లేస్ చేయండి ఫొటోస్ అన్ని. ఓకేనా. రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఇక్కడ చిన్న రిక్వెస్ట్, అందరికీ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయమని కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో ఉంటుంది వీడియో కింద, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియో ఇక్కడికి తీసుకోండి. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ వైట్ ఇమేజ్ దగ్గరకు వచ్చేయండి. వైట్ ఇమేజ్ ఫస్ట్కి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి ట్రిమ్ సింబల్ అంటే సిజర్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయింది కదా, మళ్ళీ ఈ వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేయండి. మీకు ఇక్కడ లిరిక్స్ వస్తాయి. ఓకే. ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేయండి. మీకు ఎక్కడి వరకు అయితే మిడిల్లోకి కావాలో సైజు ఇలా పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోటోలు రీప్లేస్ చేశారు అండ్ లిరిక్స్ కూడా పెట్టారు. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో, లిరిక్స్ ఇలా వస్తాయి. మీకు కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకుంటారు కదా. తర్వాత ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకొని ఉంటారు కదా కంప్లీట్గా ఈ ఫొటోస్ అన్ని. ఓకే. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లైట్ టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీను, పక్కన ఉన్న వైట్ బాక్స్. ఓకేనా. ఇదే క్లిక్ చేసి లిరికల్ టెంప్లెట్ని మిక్సరు ఆడియో రిమూవ్ చేయండి, పార్టికల్స్ టెంప్లెట్ని. ఇదే పార్టికల్స్ టెంప్లెట్ కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. ఇంకా అంతే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే సూపర్ వస్తుంది వీడియో మాత్రం. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. ఇక్కడ పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్ రేట్ మాత్రం 15 MBps సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.